శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు వైల్డ్ లైఫ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. యాత్రికుల భయాన్ని పోగొట్టేందుకు టీటీడీ శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుడుతోంది. జంతువుల నుంచి భక్తులను రక్షించే విధంగా నూతన టెక్నాలజీతో యాత్రికులకు జంతువులు తారసపడకుండా చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. స్వామివారి దర్శనార్థం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. మొక్కులు చెల్లించేందుకు అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గం గుండా వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తుల సంరక్షణార్థం టీటీడీ అనేక జాగ్రత్త చర్యలు చేపడుతోంది. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో తరచూ చిరుతల సంచారం సాగుతూ వస్తుంది. అలిపిరి కాలిబాటలో నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. ఆ ఘటనలు సరిగ్గా 2 నెలల ముందు ఆధోనికి చెందిన కౌశిక్ అనే 4 ఏళ్ల బాలుడిపైన చిరుత దాడి చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జంతు దాడిలో ప్రాణాలు కోల్పోవడం అదే మొదటిసారి జరిగింది. కరోనా లాక్డౌన్ అనంతరం చిరుతల సంతతి భారీగా పెరిగింది. శేషాచలం అటవీ ప్రాంతాల్లో ఎటు చూసినా చిరుతలు సంతరిస్తూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వన్యమృగాల నుంచి శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వస్తుంది. వాటి కదలికలను అనునిత్యం గుర్తించే విధంగా రేడియో కాలర్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని టీటీడీ యోచిస్తోంది. ఇదే ప్రాతిపదికన వైల్డ్ లైఫ్ అధికారుల ముందు ఉంచింది టీటీడీ. తిరుమల పరిసర ప్రాంతాల్లో నిత్యం సంచరించే చిరుతలు, ఏనుగులు, ఎలుకల బండ్లతో పాటు జింకలు కూడా రేడియో కాలర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రతిపాదన ముందు పెట్టింది. టీటీడీ ఎన్నో చర్యలు తీసుకున్నా కూడా ఈ వన్యమృగాల సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అడవి జంతువుల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రేడియో కాలర్ సిస్టమ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. మరి ఈ సిస్టమ్ ద్వారా అలర్ట్ మెకానిజం ప్రవేశపెట్టవచ్చునని టీటీడీ యోచిస్తోంది. ఇదే విధానాన్ని పలు ప్రాంతాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని తిరుమలలోనూ అమలు చేసేందుకు వైల్డ్ లైఫ్ అధికారులు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుమతులు రాగానే మొదటి జంతువులను ట్రాప్ చేసి కేజ్లో పెడతారు. ఆ తర్వాత సిమ్తో కూడిన రేడియో కాలర్ పరికరాన్ని ఆయా జంతువులకు అమర్చుతారు. ఇక తిరుమలలో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ఆధారంగా జంతువుల కదలికలను పర్యవేక్షిస్తారు. జనవాసాల్లోకి వస్తున్నట్లు జీపీఎస్ ద్వారా తెలిసిన వెంటనే అక్కడ ఉన్న సిబ్బందిని అలర్ట్ చేసి భక్తులను అప్రమత్తంగా చేసే ప్రయత్నం చేసే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.